ఇదంతా జంగిస్తాన్ లాంగ్వేజ్. అది నేను చదివాను బాబు. లేకపోతే అది ఏంటి ఎందుకు గిలో ఇప్పుడు? Look at the door, there's a board. మనీ పేరు వెనక్కి వెళ్ళి దాక్కున్నారా? ఏమిట్రా జరుగుతుంది ఇక్కడ? ఏం లేదే, ఊరికే జాలీగా. వెంకీ వచ్చాను, నాతో సంగీ వచ్చింది. మేమిద్దరం ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. మీరేంట్రా అంటే మెరుపు తెగలాగా టక్కున మెరిసి డోర్లకి ఎత్తుకుపోయారు. అక్కడ పెట్టిపోరా. రే, మీరే పర్ఫెక్ట్ కపుల్ అని అనుకుని ఫస్ట్ ఇన్విటేషన్ మీకే ఇద్దామని వచ్చాం. మీరేంటి మర్యాద లేకుండా వచ్చి తీసుకోరా. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? నువ్వు పిలిచావు కదా, ఇన్విటేషన్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. 5 o'clock కదా ఫంక్షన్, మేమిద్దరం షార్ప్ గా వచ్చేస్తాం. బిల్డింగ్ మీద వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు. ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేస్తున్నావా? అలాగే అనుకో, నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు. త్వరగా వెళ్ళు. అదే ఊగుతూ చెప్తున్నా. ఇలా ఊగితే బాగుంది. ఆషాఢ మాసం అయితే ఆడుతూ చెప్పాలా? నా జోకే చండాలంగా ఉంది, నీ జోక్ అంతకంటే చండాలంగా ఉంది. అందరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వరా. పోరా త్వరగా. అయ్యో హాయ్ వెంకీ. కీ ఎందుకు ఇంకా విషయం తెలియదు. ఉండు. అమెరికా నుంచి నువ్వెప్పుడు వచ్చా? ఏంటమ్మా ఫుల్ మీల్సా? ఓ షెఫా? ఓ అందుకనే మీరిద్దరూ నా చెవిలో సీసం పోసారా? మనం లివింగ్ ఇన్ టుగెదర్, మీరు టుగెదర్ లివింగ్. వాట్ అ నాస్ త్రీసమ్ లైఫ్. అది చెట్ట మాట్రా. ఓహో, మాట చెడుదా కానీ చేసే మాత్రం కాలిబో నంబో సోలిజే సోడాజా సోబాచో కాబోబో పైసా హా మొచ్చపల్లి పూ కొచ్చకలి కూ. ఇప్పుడు తనేమంది, నువ్వేమన్నావు? ఈవిడెవరని అడిగారు, ఆవిడెవరని అడిగారు. ఈవిడ పెద్దిళ్ళని చెప్పాను, ఆవిడేమో చిన్నిళ్ళని డీసెంట్ గా చెప్పాను. డీసెంట్ ఎకేలి కస్తకా తుకేలి ముస్తకా ఫిర్ మీజే చాలా మంచకే అజాలా గుజాలా అప్లియూ మంగ్లీ జాతా ఆ హల్జా గుల్జా గిల్మా పలగని జాతా. యాక్చువల్లీ నన్ను బండ బూతులు తిట్టారు, కరెక్టేగా? హే, నీకెలా బాబా ఈ లాంగ్వేజ్ తెలుసు? బూతులకు ఎందుకురా లాంగ్వేజ్? చూస్తేనే అర్థం అవుతుంది కదా. దయచేసి తీసుకెళ్ళరా దాన్ని. మొచ్చకలి గూ దా. ఆయిలీ మజాతా హా తువా మొచ్చకొలి. పర్వాలేదు, తనతో ఒక అమ్మాయి, తన మాటలు పట్టించుకోదు. పదండి వెళ్దాం. అయ్యో ఏంటి సా, మన కథ మన మధ్య ఉండాలన్నా ఇప్పుడు వెంకీకి వేరే తెలిసిపోయింది. ఇకపై నువ్వు ఎలా ఆఫీస్కి వెళ్తావు? ఇలా చూడు, అయితే ఇక మన ముగ్గురికి ఒకే బెడ్డేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ డెసిషన్. బిడ్డ కోసం చూస్తుంటే ఏంటి నువ్వు డ్రామా చేస్తున్నావా? పని. పెళ్లి తర్వాత నేను నీకు చాలా ట్రూగా ఉన్నాను, కానీ నువ్వు నన్ను చీట్ చేసావు. ఫ్రాడ్, కేటుగాడివి. ఇలా రా. ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఎలాంటి విషయాలు అడ్జస్ట్ అవుతున్నావు? ఈ చిన్న విషయానికి ఎంత టెన్షన్ అవుతున్నావు ఏంటి? ఇది చిన్న విషయంనా? చిన్న విషయం. తొందరపడి ఏ ఆగాయిత్యం చేయకు. తర్వాత బిడ్డ పుట్టి నాన్నెక్కడానంటే పెద్దమ్మ చెప్పేసిందని చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఓవర్గా యాక్ట్ చేస్తున్నావు? ఎందుకు ఇలా సైకోలో బిహేవ్ చేస్తున్నావు? ఇక పైన I just can't take it anymore. Just ask her to get out of my house. ఈ పరిస్థితుల్లో తనని ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు? అంటే నాకన్నా అదే నీకు ముఖ్యమా? నాకిద్దరు ముఖ్యమే. ఇప్పుడేంటి? ఏదో తెలియకుండా అనేసానే. తెలియకుండా చెప్పలేదురా, నీ మనసులో ఉన్నదే చెప్పా. ఇప్పుడేరా నాకు అర్థమైంది. దాన్ని ప్లాన్ చేసి ఇంటికి తీసుకొచ్చా. నేను ఒక ఫూల్ని, నీ డ్రామాని ఇన్ని రోజులు నమ్ముతూ ఉన్నాను. ఎందుకు నువ్వు ఏదేదో ఇమాజిన్ చేసుకొని స్టోరీ బిల్డ్ చేస్తున్నావు? ఇక పైన నేను ఏం చెప్పదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ నైట్ టుగెదర్. ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అది ఉంటే నేనుండను. నౌ యూ డిసైడ్, అదా నేనా? ఎప్పుడు డైవర్స్ చేయాల్సింది, అది రేపు జరగబోతుంది. హే జెనీ, ఉండు. ఏ జెనీ, రేయ్ ఏమంటున్నావురా? జడి
ఇప్పుడు నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? నేనెప్పుడు వైఫే ముఖ్యం అని చెప్తానురా, కానీ నువ్వేం చేయబోతున్నావు? ఇంకో బీర్ దొరుకుద్దా? రాయ్ తాగొచ్చు, మళ్ళీ పొద్దునే లేచిన చెడ్డీని నువ్వు వెతుకుంటున్నట్టుగా తాగకూడదురా. ఆ తర్వాత నీ జీవితాన్ని నువ్వు వెతుకోవాల్సి వస్తుంది. ఓకే జేడి, నేను బయలుదేరుతాను. ఆ, వెరీ బ్యూటిఫుల్ నువ్వే అడ్వైస్. ఉంచుకో. కూలింగ్ పోతుంది, తాగండి. అయ్యయ్యో. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? భయపడొద్దు. ఐఎమ్ నాట్ గోనా కమిట్ సూసైడ్. నేను యుఎస్ఏ వెళ్తున్నాను. ఏయ్, ఆటలాడకే. హే, చెప్పిన డెడ్ లైన్ అయిపోయింది. అది ఇంట్లోనే ఉంది. అయితే నేనే కదా వెళ్ళిపోవాలి. యు బీ విత్ హర్ హ్యాపీలీ. నన్ను గురించి బాధపడకు. ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. జెన్నీ, నువ్వు లేకుండా నేను ఉండలేను జెన్నీ. Then ask her to get out. నువ్వు కూర్చుని చాలు, ఇక లేచి బయటికి రా. రావే, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వెలా చెప్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఏయ్, ఎక్కడికైనా పోవే. నన్ను ఇలా అంటానికి నీకు ఎలా నోరొచ్చింది? అంతా మర్చిపోయావా? మర్చిపోలేదు, నేనేది మర్చిపోలేదు. నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు బీర్ ఇచ్చావు, నా షర్ట్ పట్టుకొని లాగావు. ఒక మగాన్ని షర్ట్ పట్టుకొని లాగితే ఏం చేస్తాడే? నేను మగాన్నే కదా. నేను నిన్ను రేప్ చేశానా? ఒక పెళ్లిన కుర్రతెల్ల చేస్తే ఒక మంచమ్మ ఏం చేస్తుంది? నీ పాటికి మా ఇంటికి పెట్టే పట్టుకుని వచ్చి మా ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నావు. ఏ వైఫే ఇంకో అమ్మాయి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది? పోతే పోనీ అని ఆలోచిస్తే నువ్వు రోజు రోజుకి నెత్తికెక్కుతున్నావు. ఇలా చూడు, నాకు జెరీనే ముఖ్యం, తను మాత్రమే ఇంట్లో ఉండాలి. నువ్వు ఇక్కడ ఉండకూడదు, బయటికి పో. పోవే. డోంట్ బి సో ఏయ్, రూడ్. నువ్వు ఊరుకొచ్చానే. మాక్సిమం తనేం చేస్తుంది చెప్పు? పోలీస్ స్టేషన్ వెళ్తుంది, లేకపోతే కోర్టుకు లాగుతుంది. ఏం చేసినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఏయ్, ఇంకొక నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు, బయటికి పోవే. ఏయ్, రా. ఏయ్, రమ్మంటుంటే. ప్లీజ్ నోరు మూసుకొని రా. పో, పో. జై. జై, హ్మ్. వర్షతో రూడ్గా బిహేవ్ చేశావు. ఏయ్, లూసు. సీరియస్గా చెప్తున్నాను. తనని చూస్తే పాపం అనిపిస్తుంది. నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు కదా? నేనేం ఫీల్ కావడం లేదు. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ జై? ఫ్రాంక్గా బదులు చెప్పాలి. హ్మ్. మన పెళ్ళికి ముందు వర్ష ప్రపోజ్ చేసుంటే ఆవిడనే పెళ్లి చేసుకుండేవాడివి. మేబీ. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరికీ చూడలేదు. నువ్వంటే నాకు అంత ఇష్టం బేబీ. రే రే, లేవరా. అరే లేవమంటుంటే వినిపించుకోవండి. ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రో. రే, నాన్న ఎక్కడుంటే గుడ్ మార్నింగ్ ఎక్కడ చూసి చెప్తున్నావురా నువ్వు? ముందు మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి, లేదంటే ఏ గాడిద మనకు మర్యాద ఇవ్వదు. అర్థమైందా? ఏ ఎదవరా ఇవన్నీ నీకు నేర్పించిందే? నువ్వే కదా. సరే గట్టిగా అరవకు. పడుకో. జెన్నీ, జెన్నీ. ఏంటి జై, వీక్లీ 2 days మీటింగ్ అని బాంబే వెళ్తున్నావు. ఆఫీస్లో వేరెవరు లేరా? నన్నేం చేయమంటావు? జేడీ నన్ను మాత్రం నమ్ముతున్నారు. ఏదో పెద్ద పనట, నేను మాత్రమే చేయగలనట. అందుకే నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, సరేనా? బాయ్. ఏ ఉండు ఉండు, ఈ కళ్ళజోడులో నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు. ఏంటి కొత్తగా చూసినట్టు మాట్లాడుతున్నావు? త్వరగా వచ్చేసాయి. ఓకే, టాటా, బాయ్. బాయ్. థ్యాంక్స్ అండి. హాయ్ డాడీ. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇట్రా.
కూర్చో. ఏంటి ఎప్పుడు వచ్చి రాగానే హక్ చేసుకొని కిస్ అంతా ఇస్తావు? ఇవాళ కనీసం మాట్లాడడం లేదు. ఏంటి విషయం? ఓయ్ 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 ఓయ్. మరి రేస్కా? ఇంకేంటి, వచ్చేదే వారంలో 2 రోజులు, అప్పటికి 2 hours లేట్. 2 hours లేటా? నేను చేసే పనికి 20 hours లేట్ అయినా నువ్వు అడ్జస్ట్ చేసుకోక తప్పదు. ఎప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకుని పోవాలా? లేదు లేదు, నేను అలా అంటం లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా అంటున్నాను. నీకంత డౌట్గా ఉంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి జెన్నీకి డివోర్స్ ఇచ్చి వస్తాను. వెంటనే వెళ్ళి ఇచ్చేసి రమ్మంటావా చెప్పు. ఇప్పుడు ఈ క్షణమే తనకి డివోర్స్ ఇచ్చేసి వస్తాను. నేను మాట వరుసగా అంటున్నాను అనుకుంటున్నావా? సరే వెళ్ళొస్తాను. నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పకపోతే వెళ్ళి డివోర్స్ ఇచ్చి వస్తాను. నువ్వు చెప్పావుగా? సరే నేను వెళ్తాను. నువ్వు కొట్టే డైలాగులన్నీ వింటూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తూనే ఉన్నావుగా. ఫ్రాడ్. డివోర్స్ కి నేను రెడీగానే ఉన్నాను. ఎప్పుడని డిసైడ్ చేసి చెప్పు. Rascal. ఒక 5 minutes ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు వచ్చినా తనకే ఫస్ట్ ప్రిఫరెన్సా? నేనేంటి ఇంటికి సర్వెంటా? ఎప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకోవాలా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నీకోసం 5 ఏళ్ల నుంచి మందు కూడా ముట్టుకోవడం లేదే. అదంతా నాకు తెలీదు. ఇకపై నువ్వు ఇంటికి రావాలంటే నువ్వు చెప్పినట్టు తనకి డివోర్స్ ఇచ్చినా. భగవంతుడా, ఒక బీర్ దొరుకుతుందా?